నేను మీ పాస్టర్లను ఇంటర్వ్యూ చేశాను, సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, అందరిని ఇంటర్వ్యూ చేశాను. ఇది ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని చెప్తున్నారు. దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే కనీసం 90% మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే దాన్ని అదునుగా చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా? క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు, ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం మేము ప్రయత్నం చేస్తాం. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోపోవడం ప్రేమ చూపించాడు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభువే కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. మరి అందరు నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. కానీ వాళ్ళు ఇంకో దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు కదా, మరి మీరు అంటున్నప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రూవ్డ్. ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ కొడితే మంచి తెలివైన వాడివి. మన దేశాన్ని తీసుకున్నాం. మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. కారణం ఇది. భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా? భగవద్గీత నిన్న మొన్న వచ్చింది. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి. బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది, తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మిన్స్ మారుతున్నారు. సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు చర్చిలో ఉన్నంత వరకు లేదు. మీరు చెప్పారు కదా ఒక 5 రొట్టెల్ని 100 మందికి పంచారని. ఇంకా సరిపోయిందా? మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నారు కడుపు మండి. ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత? రాముడు చేయొచ్చు కదా, రాముడు ఎక్కడ చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు తెచ్చి ఈశ్వరుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు, వాళ్ళు గాడా కాదా, దేవుడా కాదా? వాళ్ళ దేవుడు కాదు. మీరు చెప్పినట్టు యేసు ప్రభువే దేవుడు. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా, త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, వాటన్నింటినీ నేను పాటిస్తా. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా, ఆ బాప్తిజాన్ని తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రెవరెండ్ జాన్ బాబు పాస్టర్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. మరి ధర్మాలపైన, దేవుళ్ళపైన, మతాలపైన జరిగే ఈ యొక్క చర్చలకు మరి సమాధానం ఈరోజు లభిస్తుందా? నమస్తే అండి. వందనాలండి. హిట్ టీవీ వారికి నేను, అట్లాగే హిట్ టీవీ వీక్షకులు కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. వెరీ వెల్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నైస్. సరే,
నేను మీ పాస్టర్లను ఇంటర్వ్యూ చేశాను, సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, అందరిని ఇంటర్వ్యూ చేశాను. ఇది ఎవరిని అడిగినా కూడా మా దేవుడే నిజం, మా దేవుడే నిజం అని చెప్తున్నారు. దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా 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 యా. దేవుడు ఉన్నాడు అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు మనం? దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధమైంది. భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మనం మనసు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి. సో అది ఏ మతం, ఏ కులం, ఏ జాతి అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడున్నాడు అని భయపడే వాళ్ళే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం 90% మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు ఉన్నాడని భయపడేవారు. అంటే దాన్ని అదునుగా చేసుకొని మీరు ఇక్కడ క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారా? క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు, ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా 100% మేము ప్రయత్నం చేస్తున్నాము. పెంచాలని చేయడానికి, పెరగడం అంటే కొంచెం అక్కడ కొంచెం జస్ట్ చిన్న ఏమంటారు దాన్ని, ఒక మార్జిన్ ఉంది, అక్కడ చిన్న రేఖ ఉంది. ఏంటంటే పెంచడం అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదో వాళ్ళ ప్రలోభ పెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అదేదో పెంచేసేయటం లేకపోతే మత వ్యాప్తి చేసుకోవడం అవుతుంది. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? కానీ అలా కాదు, ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హృదయంతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం. టచ్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అంటే ఐ మీన్ డబ్బులు లేకుండా లేకపోతే ప్రలోభాలు లేకుండా వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీలోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. డబ్బులు లేకుండా ఓకే, ఐ అగ్రీ విత్ దాట్. బట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా? ఖచ్చితంగా జరగాలి. అలా జరిగితేనే నిజమైన క్రైస్తవ్యం. మరి ప్రలోభాలతోనే కదా మీరు అందరినీ మతంలో చేర్చుకునేది. అంటే ప్రలోభాలు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, ఈ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, అసలైన దేవుడు యేసు ప్రభువే, లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు, ఇదంతా కూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళని మీ మతంలోకి లాక్కోవడమే కదా. అది ప్రలోభం అనరండి. దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు, నేనున్నాను ఒక క్రిస్టియన్ని. సరే, ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను, మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు తెనాలి జారరు అన్నారు అనుకోండి. సరే, ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఉండను. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, ఓకే అని చెప్పాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఖచ్చితంగా ఉండను. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్తిల్లుతుంది. ఇప్పుడు సరే, ప్రలోభాలంటే మీరు అన్నట్టు కత్తి పెట్టట్లేదు ఓకే, బట్ భయపెట్టట్లేదా జనాలని? భయపెడుతున్నారంటే అంటే యు మీన్ నరకానికి పోతారంటే భయమే కదా. ఏ వ్యక్తి కూడా నరకానికి పోవాలని కోరుకోడు. కరెక్ట్. మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. 100%. మరి ఇంతకంటే ఇంకేం భయపెడతారు? అది 100%. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భయపెట్టడం అంటే ఇది ఏం భయం? ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావని చెప్తున్నావు. అంతేగాని ఇప్పుడు నేను అరెస్ట్ చేసేస్తారు, పోలీసులు పట్టేసుకుంటారు, నీకు ఒక ఉరిశిక్ష పడుతుంది, జైలుకి వెళ్తావు. ఇది భౌతికంగా భయపెట్టడం అంటే. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడు అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. దట్స్ ఆల్. దాన్ని ప్రకటిస్తున్నాం. అసలు ఇది ఎవరు చెప్పారు? మా బైబిల్ చెప్పింది. బైబిల్లో ఎవరు చేర్చారు? బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. అది ఎవరు తయారు చేశారు? దీనికి ఒకటి సృష్టికర్త అయితే ఉన్నాడు కదా. ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి వివరాలు ఉన్నాయి. ఆయన పుట్టుకుంది, ఆయన పెరిగినటువంటి విషయాలు ఉన్నాయి, తర్వాత ఆయన బోధనలు ఉన్నాయి, ఆయన సూచిక క్రియలు ఉన్నాయి, ఆయన మహత్కార్యాలు ఉన్నాయి, శిలువ మరణం ఉంది, పునరుద్ధానం ఉంది. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన. అంతే. ఇదంతా కూడా యేసు ప్రభు సృష్టించింది బైబిల్ కూడా. యేసు ప్రభు వారి ద్వారానే మానవాళికి బైబిల్ అందింది అని క్రైస్తవులు నమ్మి తీరాలి. నమ్మి తీరాలి. అదే వాస్తవం. అదే వాస్తవం. అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటకు బాధ్యుడు కూడా యేసు ప్రభువే. బైబిల్లో ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే. ఆ దేవుడు యేసు ప్రభువే. అతనే బాధ్యత వహించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండుగా బైబిల్ ఉంటది. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడుగా మనకు కనబడతాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తాడు. ఇశ్రాయేలు కొన్ని కండిషన్స్ పెడతాడు. ఇశ్రాయేలు కోసం మానవాళులు ఎప్పుడూ చూడనటువంటి అద్భుత కార్యాలు చేసి నడిపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో పాత నిబంధన ఉంటుంది. యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో పరిచయం అవుతాడు. అయితే పాత నిబంధన పంటికి పన్ను,
దెబ్బకి దెబ్బ అంటది ధర్మశాస్త్రం అంటాం మళ్ళా. సో క్రొత్త నిబంధన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింస సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ, లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా గాంధీ గారు అనుసరించి మన దేశానికి స్వాతంత్రం తేవటంలో ఆయన చాలా ప్రయాసపడ్డారు ఈ విషయంలో. సరే, గాంధీ గారు కూడా బైబిలే చదివి పాటించిండు, స్వతంత్రం తెచ్చిండని మీరు ఇక చెప్తారు. ఇప్పుడు నేను ఏమనిపోతే మీరు అంతకు మించి కూడా చెప్తారు. బట్ నేను అడిగేది అంటే నేను అడిగేది చెప్పాలి కదా, సత్యం చెప్పాలి. మీరు నమ్మినా నమ్మకం. సత్యం అంటే గాంధీ గారు ఏమైనా చెప్పారా మీకు? గాంధీ గారు పుస్తకాలు మేము చదివిన విషయాన్ని మీకు చెప్తున్నాను. మీకు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు మార్టిన్ అని. ఆయన ఆఫ్రికన్ కి సంబంధించినటువంటి నల్ల జాతికి చెందినటువంటి వాడు. ఆయన క్రిస్టియన్. ఆయన బైబిల్ పరిచయం చేశాడు గాంధీ గారికి. గాంధీ గారు ఈ వాక్కులను చదివారు. అందుకనే ఒక చెంప కొడితే మరొక చెంప చూపిద్దాం, వీళ్ళ మీద మనం తిరుగుబాటు చేయాలి. గాంధీ గారు యాక్సెప్ట్ చేశారా? బైబుల్ నుంచే తీసుకున్నానని గాంధీ గారు ఎక్కడైనా స్టేట్మెంట్ పాస్ చేశారా? బైబిల్ నేను చదువుతానని స్టేట్మెంట్ పాస్ చేశారు. అది సో కనుక ఈ సిద్ధాంతం అనేటువంటిది బైబిల్లో ఉంది కనుక తర్వాత ఆయన అనుసరిస్తున్నాడంటే మనకి అదే మూలం. ఓకే సార్, నేను అడిగిన దానికి చెప్పండి. నాకు అసలు దానికి సమాధానం లేదు. మీరు కొత్త నిబంధన పాత నిబంధన అని చెప్పారు కదా. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సువార్తలు, ఆయన ప్రేమతత్వం, ఈ ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ కొట్టించుకుంటే తప్పు లేదు అనే తత్వం మనకు కనబడుతుంది. నేనేం అడుగుతున్నాను, కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని సృష్టించింది యేసు ప్రభువేనా? కొత్త నిబంధన పాత నిబంధన దేవుడే సృష్టించాడు. ఆ దేవుడు యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభుగానే మేము ఆయన కొలుస్తున్నాం. ఓకే, ఆయనే సృష్టించాడు. అంటే ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఏ రకంగానైనా సరే యేసు ప్రభు ఈ రెండింటిని ఎండ్ అయితే అదే ఆన్సర్ అదే కదా. సరే సరే, కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది. అంటే అది నీడ లాంటిది, ఇది నిజం లాంటిది. సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను, పాత నిబంధనలో కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఖచ్చితంగా పాటించి తిరగకపోతే మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు, నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను, ప్రేమగా జీవించండి, అందరికీ వర్తించేలాగా ఈయన జీవించాడు. కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాత్రం ఇశ్రాయేలుని ఉద్దేశించే 10 కమాండ్మెంట్స్ కానివ్వండి, ఆజ్ఞలు కానివ్వండి, కట్టడలు కానివ్వండి, ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు వాళ్ళకి మాత్రమే. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచం అంతా పంచిపెట్టాడు. మీరు నన్ను ప్రేమించండి చాలు, నేను పాపిని నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, ఇది ఉచితం, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం. మన దేశమే కాదు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ నిబంధనలో ఏమున్నది? పాత నిబంధనలో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతారు. కొత్త నిబంధనలో ఏమున్నది? యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకానికి పోతారు, పాపినని అంగీకరించండి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మాలి. రెండింటిని బేస్ చేసుకొని టోటల్ గా మేము చెప్పేది రెండింటిని బేస్ చేసుకొని ఒకటే మాట చెప్తున్నారు, యేసు ప్రభువుని నమ్మాలి. నమ్మకపోతే, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నిత్య నరకం తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది. ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు కనుక అదే మేము ప్రకటిస్తున్నాం. బైబిల్ చెప్పింది అసలు నిజమేనని ఎందుకు బిలీవ్ చేయాలి? బైబిల్ జీవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. అంటే మీరే చెప్తున్నారు. అవునమ్మా. ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, చరిత్ర మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత? చూడలేదు. లేదు, హోలీ బైబిల్ అని ఉంది. బట్ అయితే పెద్ద విషయం ఏం కాదు అది. ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం పుస్తకం రాసి, అది పెద్ద విషయం కాదు. మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి? ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు. త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు నేనే చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, టెస్టిమనీస్ ఉన్నాయి. బ్రాహ్మిన్స్ మారుతున్నారు, అమ్మో దీనిలో సత్యం ఉంది, తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మిన్స్ మారుతున్నారు, రెడ్డిస్ మారుతున్నారు, సౌదరీస్, అసలు క్యాస్ట్ లేదండి. సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిండి ఉంది బైబిల్ గ్రంథం. అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు. లేదండి, అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. అయ్యప్ప మాల వేసుకుంటాడు 40 రోజులే. 40 రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది. 21 రోజు తాను ఏదైతే పాటిస్తాడో 22nd డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు. అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే 40 రోజులు ఉండగలుగుతారు. 40 రోజులే తర్వాత బ్రదర్, నేను అదే చెప్తున్నాను. 40 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా త్రాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, ఏ పని చేసుకున్నాడు పని. చాలా మంది మారుతారు. మారుతారు. ఒకరు చూపించండి. ఏమండి నేను
అయ్యప్ప మాల వేసుకున్నాను, అయ్యప్ప మాల అంటే మీ లెక్క ప్రకారం లైఫే మారాలి, మీ లెక్క మారాలి. అంటే మీరు చెప్పేదాని విధానం చూస్తే బైబుల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు, తప్పులు చేయట్లేదు, మీరు ఇక్కడ ఎవరు తాగట్లేదు. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. నేను అనేది ఏంటంటే బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారు మనసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. ఇది ఎప్పటి వరకు చర్చిలో ఉన్నంత వరకు లేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా? లేదే. భజన చేసుకుంటాడు, ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు, ఆ నిష్ట పాటిస్తాడు, వెళ్తాడు, తీసేస్తాడు, మామూలు అవుతాడు. ఈ బైబిల్ అనుసరించే వ్యక్తి చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు, ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు. ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం, బాధ కలిగింది అని అర్థం. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు, వీక్ అయిపోతాడు. మీకు తెలుసా? నాకు తెలుసు. అందుకని బైబిల్ డివైడ్ చేసింది. రక్షణార్థమైన మారు మనస్సు దుఃఖం వేరు, తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు. ఏడుపులో కూడా 2 రకాలు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసునిస్తుంది అని మాకు రోమపత్రికలో చెప్పబడింది. సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం, ఏదైనా నష్టపోయాము, అనారోగ్యం వచ్చేసింది, ఏదో తెలియని దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఏడుస్తాడు. నిజమే, అతని దేహం కృంగిపోద్ది, అనారోగ్యం వస్తుంది. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ 40 రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళు విమర్శించట్లేదండి, వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను. ఈ 40 రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు. లేదండి నేను అలా జీవించలేదండి, నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వమానండి. బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటే నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను, ఇంతవరకు ముట్టలేదు, దొంగిలించేవాడిని అవి మానేశాను, ఇంకా ఇంతవరకు వాడికి వెళ్ళలేదు. నమ్మిన వాళ్ళందరూ కనీసం 90% మంది, కనీసం 90% మంది మనకి చివరిలో మనకి చీరాల దగ్గర స్టోర్టుపురం అని ఉంటది. మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్టుపురం అంటే. ఈ రోజున అది సువార్తపురంగా మారిపోయింది. దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు. వాళ్ళు నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, దోచుకునేవారు. అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక 10-20 ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారు మనసు పొంది సువార్త పురోధి పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు, గతంలో మేము ఇట్లా బ్రతికాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మా జీవితాలు ఆయన మార్చేశాడు. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారవు. మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే కాదన్నా, కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు. ఎందుకు ఉండలేరు? మానవ నైజం. ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే మీరు చెప్పొచ్చు నాకు, మంచి ప్రవర్తనలో ఉండాలి, తాగుడుకు దూరంగా ఉండాలి, సాటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని గౌరవించాలి, ఈ విధంగా ఉంటాయి కదా. అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది. దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్ గా నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా, దాన్ని ఏమంటది అంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తుంది. మంచిగా ఉండు, దొంగిలించను, అబద్ధం ఆడను, డ్రింక్ చేయను, వ్యభిచరించను, మంచిగా బ్రతుకుతా, యేసు ప్రభు నాకు అక్కర్లా అన్నారనుకోండి, ఓకే నువ్వు బ్రతుకుతావు, సమాజంలో మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయినాక నిత్య జీవం మాత్రం రాదు, నిత్య నరకానికి. ఎందుకు? దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి రావాలి. స్వార్థమే కదా? లేదు, అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి, మనుషులు తనకి భయపడాలి, తనను ప్రేమించాలి. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకు నేనంటే ఇష్టం. నేను కోపం మీద అరిచిన, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా, అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా
మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది, అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపిస్తుంది ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటుందే తప్ప నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా, నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టి అవుతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే, అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? నేను మాట్లాడినా చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు, ఆ ఫర్ సపోజ్ నేను చెప్పారు తల్లి తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడుతుంది, దట్స్ ఆల్ మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేగపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఎక్కడో అనేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మనల్ని ప్రేమిస్తుంది, మన మాటన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ఆమె రేంజ్ ఎంతవరకు? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆయన చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడు, ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? యేసు ప్రభు నిన్ను నన్ను అతన్ని ఇతన్ని అందరిని యేసు ప్రభు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభు కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరి నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటికి ఎవరో మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు, తల్లి ఎంత వరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్ప తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఇది నాకు నచ్చట్లా, లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు. ఎందుకన్నాడు? నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే తిరిగిరా నాయన, తాగిరారా అంటాడా? తప్పది. అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే, మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు, అందరికీ దేవుడు ఆయన. మన ఈ తల్లి తండ్రి మనల్ని 3-4 ఏళ్ల వరకే ఎత్తుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడు నేనే అంటాడు. ఆయన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వార్థమైన కండిషన్ అంటున్నాను నేను. కండిషన్ అంటే ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో, మాకు న్యాయం కనబడుతుంది. ఎట్లా న్యాయం కనిపి? ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను, కష్టపడి పెంచిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు. రే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆడికి ఇష్టం ఉండదు. అరే బాబు నువ్వు 8 దాకా చదువు, ఖచ్చితంగా నిద్ర వస్తున్నా. ఓకే, అది రోజు స్కూల్కి వెళ్తే వాడు బాగుపడతాడు, హోంవర్క్ చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఇవన్నీ కూడా వాడి బాగు కోసం. అరే నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తే పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, నీ తల్లిదండ్రులు జీవం అని బతుకు, లేకపోతే నేను చంపేస్తారా అంటే ఏమంటారు? లేదు సేమ్ మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో, పిల్లవాడు క్రమశిక్షణ కోసం, పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు పెట్టాడు? ప్రాక్టికల్ గా మంచిగా బ్రతుకుతాడు. ప్రాక్టికల్ గా లేదంటే దానికి మీరు అన్న మాట ప్రకారం నేను ఒక పని చేస్తా. బైబిల్ నాకు ఇవ్వండి, మీ బైబిల్ నాకు ఇవ్వండి. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా. ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాని నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా. అందులో మేబీ త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, ఈ నాటకాలకు దూరంగా ఉండాలి, ఇటువంటివి అన్ని ఉంటాయి కదా. వాటన్నింటినీ నేను పాటిస్తా. నేనంటే చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా. అన్ని బైబిల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో బాప్తిజం తీసుకుంటాను కదా, ఆ బాప్తిజాన్ని తీసుకుంటాను. బట్ అందులో ఉన్న మంచినంతా పాటిస్తాను, చేయాల్సిన మంచి అంతా వ్యవస్థలు చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? కాదు. ఫండమెంటల్ కండిషన్ ఒక వ్యక్తి, మన భారతీయ పౌరులం, ఒక వ్యక్తి మనం భారతీయ చెప్పు, నేను ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి తను బాగుండాలి, ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలో అవన్నీ మీరు బోధించారు.
అవన్నీ మీరు పొందుపరిచారు బైబిల్లో. ఎవరు? యేసు ప్రభు గారు. వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా? ఒక తల్లిదండ్రి ఏం కోరుకుంటారు పిల్లల నుండి? నా బిడ్డ బాగుండాలా, చెడ్డ పేరు తేవద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచిగా ఎదగాల, మంచి పెళ్లి చేసుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, 10 మందికి మేలు చేసి కడుపు నిండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదిగావు, అన్ని బాగానే పాటించావు, ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి, నువ్వు నన్ను మొక్కాలే, అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు. మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు ఎట్లా అవుతాడు? నన్ను ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడివ్వండి. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి మనల్ని రక్షించి మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు, చదివించారు, బాగా చదువుకున్నాడు, బాగా భోజనం చేశాడు, బాగా విద్యావంతుడయ్యాడు, గొప్పవాడు కొడుకు అయ్యాడు. కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు, నాన్న అంటే నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను, బాప్తిస్మం పొందను. సరే బాప్తిస్మం పక్కన పెట్టండి, ఆయన నమ్మను, యేసుప్రభు నేను నమ్మను, ఆయన చెప్పిన విషయాలను నేను పాటిస్తా, అబద్ధం వాడను, దొంగిలించను, మోసం చేయను, పాపం చేయను, ఏం చేయను, మరి నేను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు. ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు, అక్కడ పెరుగుతా, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తా, వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా, బాగా చదువుకుంటా, కలెక్టర్ అవుతా, కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు. అప్పుడు నానేమంటాడు? ఇష్టపడతాడా? తండ్రి బాధపడతాడు. సేమ్ 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 డిఫరెన్స్ ఒకటి ఉంది. చెప్పండి. ఇదే సందర్భం, ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది, చెప్పాను. ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ప్రూవ్డ్, ఇట్స్ ప్రూవ్డ్. వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. DNA టెస్ట్ చేయించినా కూడా తెలుస్తుంది, ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక. సో ఆయనకు బాధపడడంలో పడుతుంది. యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా, ఈ సమస్త సృష్టి అంతా యేసు ప్రభు సృష్టించాడన్నారు కదా, ప్రూఫ్ ఏంటి? సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మళ్ళీ చెప్పండి. మీకు డాడీ ఈయనే అని తెలియాలంటే DNA టెస్ట్ జరగాలి. కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం? అమ్మ చెప్పిన మాటలు, అయితే మనం చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి. జస్ట్ ఫెయిత్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్. సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం. టెస్టులు చూసేమంటలేదే. దేవుడు కూడా దేవుడు మన పితరులు మనకి విశ్వాసాన్ని దాటిపోతున్నా లేదు. విశ్వాసం దగ్గర ఉన్నంత వరకు ఓకే బ్రదర్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. జాన్ బాబు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ వినండి. ఇప్పుడు మీరు చెప్పారు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే. మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ లో ఏం చూసి ఇప్పుడు నేను మా నాన్న ఈయన మా నాన్నే మా ఇద్దరు ఒకటే అని నేను నమ్మానా? నో. అమ్మ చెప్పింది, లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను, డాడీ అని పెరుగుతున్నాను. గాడు విషయంలో కూడా అంతే. ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ, ఇప్పుడు ఎట్లా DNA టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్, ఒక ఆపరేషన్ జరగాలి. దాన్నే మారు మనసు పొందడం అంటాం. మారు మనసు పొందితే అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం. ఎట్లా లాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి? లాజికే. ఇప్పుడు మీరు డాడీ చెప్పారు, ఇప్పుడు DNA టెస్ట్ అనేది అది టెక్నికల్లీ ప్రూవ్డ్. అవును, ఒక పరిశోధన జరిపిస్తారు, అందులో ఉన్న DNA, అవును, వాళ్ళకి సంబంధించిన ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు. అవును, అది ప్రూవ్డ్ అవుతుంది. అవును, మీరు అటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే, మళ్ళా ఫోర్స్ చేస్తున్నారు. ప్రూవ్ చేయటం అంటే గాడ్, అందుకే చెప్తున్నా, ఇది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా. దేవుడు అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం? దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన సమస్య కాదు, ఇది ఆయనతో మనకు సమస్య కాదు. అసలు దైవికం, రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఇప్పుడు రాముడు DNA టెస్ట్ చేద్దామా, కృష్ణుడు DNA టెస్ట్ చేసి నమ్ముదామా? కాదే. హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు, రాముడు మాకు దేవుడు, ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళు DNA టెస్టులు చేశారు, మా తండ్రి మా దేవుడు అంటారు. కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా, అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు, మేము అంటాం. మరి మీరు అంటున్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అంటారు, చేసుకోరు. ఎలా నమ్మాలి? దీనికి అదే ఎలా నమ్మాలి? గాడ్ అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షరం చంపును ఆత్మ బ్రతికించని ఉంటది. ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు. సరైన ఆధారం లేక ఈ రకంగా స్కిప్ చేస్తున్నారు. లేదమ్మా, లేదు. ఇంకొక విషయం మీకు చెప్తా వినండి. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ
వాళ్ళందరూ అంటలేదు కదండి, ఏ దేవుడైనా ఒకటేలేండి, ఏ దేవుడైనా ప్రేమించనివ్వండి అంటున్నారు. మీరు మార్చిన దేవుని వాళ్ళు మొక్కుతున్నారు అంటున్నారు. సో కాబట్టి మీరు మాత్రమే యేసుప్రభు దేవుడు, యేసుప్రభుని నమ్మాలి, నమ్మకపోతే నరకం అంటున్నారు. తప్పు కదా అనేది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే, ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు, రియల్ ఆయన ప్రధానమంత్రి. నా బొట్టుడు ఎవడ కూర్చున్నారే నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం. అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి, ఆయన ప్రధానే, నేను ప్రధానే, మోదీ గారు కూడా ప్రధానే. అరే బాబు అంతెందుకు, మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానేరా, ఎవరైతే ఏంటి ప్రధాని గారిని గౌరవించండి అంటున్నాను. అంటే నేను డమ్మీ క్యాండిడేట్. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు అని చెప్పాడు. మిగిలినటువంటి వాళ్ళు ఏంటి, ఏ రూపంలోనే పూజించండి, ఏ రూపంలో సేవించండి, నాకే చెందుతుంది అంటారు. అయితే ఇక్కడ సమస్య వస్తుంది. అప్పుడు కొందరు తెలివి కళ్ళు వచ్చి ఏమంటారంటే, అరే నిజంగా జాన్ బాబు వచ్చి ప్రధానమంత్రి అంటాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అంటారు, మరి నిజంగా ఇద్దరు ప్రధానమంత్రి ఎవరో తెలుసుకున్నావురా, ఇది పెద్ద సమస్య అని కొందరు తెలివి కళ్ళు మేధావులు ఏం చేస్తారంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జనాలు ఓట్లేసిన దాని ప్రకారం కావచ్చు, ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తుంది. అదంతా ప్రూవ్డ్ అన్నమాట లెక్కలు. ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రూవ్డ్. ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ కొడితే మంచి తెలివైన వాడివి. నేనేమంటున్నానంటే సేమ్ అరే ఇప్పుడు ఎవరినైనా మొక్కండి అంటున్నారు ఏంట్రా ఈ హిందూ సోదరులు అని. భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం. మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. కారణం ఇది ప్రూవ్ చేసుకుంటున్నారు, వాడు వెరిఫై చేస్తున్నారు. ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి, గుణ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఆయన బోధలు ఎట్లా ఉండాలి, ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు పరిశీలన చేసి పురువు అయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నారు. సేమ్ నువ్వు చెప్పిన రీజన్ ప్రకారం. భగవద్గీత కంటే గొప్ప బోధనలు బైబిల్లో ఉన్నాయా? భగవద్గీత నిన్న మొన్న వచ్చింది. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు. బ్రహ్మం గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి. నేను వీడియోలు కూడా చేశాను, 1-2. అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా, లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు, హిందూ గ్రంథాలు చెప్పినా సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం ఎప్పుడు వచ్చింది, లిపి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినవి. సో మూలంలో ఆ యూదులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటగా మనకు కనబడుతున్నారు. వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మం గారు చెప్పిన అవే చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు, లేకపోతే తాత్పర్యమో, లేకపోతే పద్యాలు, సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి, ఏమన్నా కానివ్వండి, భారతంలో ఉన్నటువంటి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి గ్రంథంలోనూ మంచి విషయం, అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే, బైబిల్ బేస్ చేసుకునే వచ్చినాయి. కాబట్టి నాకు అసలు మూలమైనటువంటిది అది ఉంది. ఇంకేం ఎందుకు? ఇప్పుడు మీకు సీఎం గారు పరిచయం ఉంది, మంత్రి గారి పరిచయం ఉంది, మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే పరిచయం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి పని జరగాలంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి ఇంకెళ్లాల్సిన అవసరం, నాకు సీఎం గారే పరిచయం కదా, నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాను. సో కాబట్టి ఖురాన్ గ్రంథమైన, భారతమైన, భాగవతమైన, ఇతిహాసాలైన, పురాణాలైన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక లిమిట్ లో ఉన్నవే. అన్లిమిట్ గా ఉన్నది, సత్యానికి పూర్తిగా దగ్గరగా ఉన్నది బైబిల్ గ్రంథం. అందుకని నేను బైబిల్ దగ్గరికి వెళ్తాను నేను. సో ముందే బైబిల్ వచ్చింది, బైబిల్ నే బిలీవ్ చేయాలనేది మీ వాదన. అంటే మొదట వచ్చింది గనక నిజం అంటారు. దాదాపుగా అంతే. ఇప్పుడు మనకి 2 విషయాలు, ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఆ ముందు ఎవరు చెప్పారు, సెకండ్ ఎవరు చెప్పారు, ఆ ముందు చెప్పినట్టు మనం బిలీవ్ చేస్తాం. మొదటిది ప్రతిది నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చు. లోకంలోనైతే, బైబిల్ పరంగానైతే, ఆధ్యాత్మికంగానైతే బైబిల్ ఖచ్చితంగా 100%. బైబిల్ కూడా ఈ లోకంలో ఉంది, లోకాన్ని దాటి బయట లేదు కదా. అంటే బైబిల్ అనేటువంటిది దేవుడు దైవావేశం వల్ల దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి రాయించాడు. అది కూడా మనుషులు చెప్తున్న మాట లేదు. అంటే బైబిల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, బైబిల్ అనేటువంటిది లోకంలో ఉన్నదే కదండి, ఆల్మోస్ట్ అన్ని గ్రంథాలతో సమానమే కదా, ఆల్మోస్ట్ మనుషులు రాసిందే కదా అనేటువంటిది మీరు ఒక ప్రతిపాదన చేశారు. నేనేమన్నా దాంట్లో స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు.
ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందుగానే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి భూమి మీదకి వస్తాడు, ఆయన కన్య గర్భాన్ని జన్మిస్తాడు, ఆయన ఇలా సిలువ వేయబడతాడు, ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అని కొంతమంది ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలకు ముందుకు రాసిన చరిత్రలో చెప్పిన సంగతులు యేసుక్రీస్తు కాలానికి అక్షరాల నెరవేరినాయి. ఓకే, ఇది ఒక స్పెషల్ బైబిల్లో. ఇది నిజం, ఇది నిజం, ఇదంతా నిజమేనా? ఇది నిజం. ఓకే, 100% ఇదంతా నిజం. ఒక్క నిమిషం వినమ్మా. ప్రవక్తలు చెప్పారు, అవి యేసు ప్రభువు జరిగాయి. కన్య గర్భంలో జన్మించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు 3వ దినాన. ప్రవక్తలు కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పింది జరిగింది. ఓకే, ప్రూవ్డ్. ఇంకొక విషయం, తర్వాత దేవుడిగా పుట్టినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, నేను దేవుణ్ణి అని పరిచయం చేసుకున్న యేసు ప్రభు వారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా అని ప్రపంచానికే ఛాలెంజ్ విసిరాడు. నేను పరిశుద్ధుణ్ణి, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ టు దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను లోకానికి వెలుగును అని చెప్పాడు. కనుక ఈ మాటలు ఎవరైనా ఏ గ్రంథంలోనైనా వాడారా? వాడినట్టుకుంటే నాకు చూపించండి. ఖురాన్లోనైనా, భారతంలోనైనా, రామాయణంలోనైనా, ఇతిహాసాల్లోనైనా ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అయి ఉన్నాను అని దేవుడు అన్నటువంటి ఆయన చెప్పాడు. ఆయన జీవించిన జీవితం కూడా పరిశుద్ధంగా కనబడుతుంది. యవన కాలంలోనే మరణించాడు, రక్తం లోక కళ్యాణార్థమై రక్తం చిందించాడు, తిరిగి లేచాడు ప్రభువుడు. ముఖ్యమైన విషయం ఉంది. ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించి జన్మ కర్మ పాపాలు లేకుండా, అంటే వివాహం లేదు, కన్య గర్భాన్ని జన్మించాడు, పవిత్రమైన రక్తాన్ని చెందించాడు. దట్స్ క్లియర్, దట్స్ ప్రూవ్డ్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన భారతదేశం, మన భారతదేశంలో సాధారణంగా ఎక్కువ మంది ఏమంటారంటే హిందూ దేశం అంటారు. సరే, ఇది ఎక్కడైనా మీ ఈ ఇతర గ్రంథాల్లో ఉందంటే ఎక్కడ లేదు. ఒకవేళ హిందూ అనే మాట ఎక్కడ ఉంటే మా బైబిల్లోనే ఉంది హిందూ దేశం అని. సరే, అది ఎందుకుందో నేను తర్వాత చెప్తాను. అంటే ఆ కాలంలో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణ్స్ ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని, వాళ్ళు ప్రభువుని నమ్ముకొని. అయితే ఆ కాలంలో దీన్ని హిందూ దేశం అని పిలుస్తున్నారు కనుక ఈ బ్రాహ్మణ్స్ కి తెలియక అది హిందూ దేశంగానే కన్వర్ట్ చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇండియా అని గుర్తించింది ప్రపంచం, హిందూ దేశం అని గుర్తించలేదు. సెక్యులర్ కంట్రీగా మంది చేయబడింది. సరే, ఈ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, భారతదేశం హిందూ దేశంగా రాముడు కొలుస్తున్నారు, కృష్ణుడు కొలుస్తున్నారు, 90% హిందువులు ఉన్నారు. అయితే రాముడు శకమో కృష్ణుడి శకమో ఎందుకు పుస్తకాల్లో వ్రాయలేదు? ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలన్ని కంట్రీస్ లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని నడిచింది. ప్రూవ్డ్. చరిత్ర ఆధారం ఉంది, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ప్రవక్తలు చెప్పిన ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఇది. మిగిలినటువంటి గ్రంథాలకి అసలు ఎవరు చెప్పారో తెలియదు, ఎప్పుడు చెప్పారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, జరిగిందో లేదో తెలియదు. దానికి అసలు ఆధారాలు లేవు. రామసేతు అనేటువంటి దానికి మన పార్లమెంట్ లోనే ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు యేసు ప్రభువే నిజం అనే దానికి ముఖ్య ఆధారంగా మీరు ఏం తీసుకుంటారు? ఇప్పుడు బైబిల్ని. ఓకే, ఆ బైబిల్ పుట్టుక ఎట్లా పుట్టింది అంటే ఏం చెప్తారు? దేవుడే వ్రాయించాడు. దేవుడే వ్రాయించాడు. ఎవరితో రాయించాడు? తన ప్రవక్తల చేత వ్రాయించాడు, తన బిడ్డల చేత వ్రాయించాడు. తన బిడ్డల చేత అంటే ఇట్లా చెప్పి ఉండొచ్చా దేవుడు ఈ రకంగా మనుషులు నడుచుకోవాలి అంటే? ఒక విధంగా సువార్తలు అనుకోండి, యేసు ప్రభువును వెంబడించిన శిష్యులే అక్కడ ఏం జరుపుకుంటూ వచ్చిందో వాళ్ళకు మత్తయ్య గారు, మార్కు, లూకా, యోహాను వీళ్ళు రాశారు. వాళ్ళు చూసింది సువార్తలో ఉంటది. అంటే యేసు ప్రభు ఇట్లా కానాను పెండ్లిలో ఆశ్చర్యం చేశాడు, కుష్టివాదిగ్రస్తును స్వస్థపరిచాడు, కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడిని చూపొచ్చేటట్టుగా చేశాడు, ఎన్నో లక్షల మందికి రొట్టెలు విడిచిపెడితే ఒక 5 రొట్టెలు 2 చేపలు వేల మంది భుజించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఆయనతో ఉన్నవారు రాశారు. ఓకే, క్రొత్త నిబంధన. ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి? ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఇది బైబిల్ ప్రూవ్ చేస్తుంది కదా. ప్రవక్తలు పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైతే చెప్పిందో అదే నమ్మకంగా జరిగింది. మన భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం చరిత్ర ఆధారంతో నిరూపించబడ్డాడు ఆయన. కాబట్టి నేను నమ్ముతాను, నమ్మమని ప్రకటిస్తాను. నీకు ఇష్టం లేదా వదిలేసాయి. ఓకే, నా డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇష్టం కాదు, సందేహం ఇక్కడ పాయింట్ ఏంటంటే, అనుమానం, ఒక సందేహం, ఒక ప్రశ్నార్థకం. మీరు చెప్పారు కదా ఒక 5 రొట్టెల్ని 100 మందికి పంచారని. అది పాజిబులా? పాజిబుల్లే. ఏ రకంగా పాజిబుల్? కాకపోతే అసలు ఆయన దేవుడే కాదు, ఆయన మహిమ. అవి మహిమలు అంటారు. ఓకే, మహిమలు అంటారు. అంటే మీ లెక్క ప్రకారం దేవుడైన యేసు ప్రభు 10 మంది 100 మంది కడుపు నింపడం కోసం 5 రొట్టెలను కూడా పంచగలడు, చేశాడు. అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆ టైంలో వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఇంకా సరిపోయిందా? మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద
తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నారు కడుపు మండి. ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకొని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడి బాధ్యత? ఆయన కాలం వీళ్ళందరూ కడుపులు నింపొచ్చు. ఆయన కాలంలో జరిగింది అది. ఇప్పుడు ఆయన లేడు కదా, ఉంటే ఆయన అలాగే చేద్దాం. ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ లేడు కదా, అంటే భౌతికంగా లేడు కదా. శరీరధారిగా ఉంటేనే చేయగలడా దేవుడు, లేకపోతే దేవుడు శక్తి లేదా? శరీరధారిగా ఉన్నా చేయొచ్చు, శరీరధారిగా లేకపోయినా మహిమలు చేయొచ్చు. కానీ ఒక లిమిట్ ఉంటది. ఆయన లిమిట్ దాటి చేయడు. ఆయన లిమిట్ ప్రకారం లిమిట్ ఎవరు పెట్టారు? ఆయనే పెట్టుకున్నాడు. ఇదే మనుషులు పెడితే ఎట్లా? మనుషులకు మంచి చేయడానికి లిమిట్ పెట్టుకోవడం కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎందుకుండు? ఎంత మంచివాడు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. దేవుడు జడ్జి గారు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. జడ్జిలకు కొన్ని లిమిట్స్ చట్టాలు ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళకి లిమిట్స్. చట్టాలు ఇవన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయి. మీరు చెప్తున్న సామాన్య మానవులు, జడ్జీలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా సామాన్య మానవులు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రభువు, యేసు ప్రభువు, సమస్త సృష్టికి సృష్టికర్త ఆయన. నేను ఆయన గురించి మాట్లాడుతున్నా. సరే, ఆయన చేయొచ్చు కదా, ఆయన ఇప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా, కడుపు నింపొచ్చు. నేనేం ఎక్కువ కోరుకోవట్లేదు. మీరు క్రిస్టియనా? కాదు, హిందూ. రాముడు చేయొచ్చు కదా, రాముడు ఎక్కడ? కృష్ణుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు తెచ్చి, ఈశ్వరుడు చేయొచ్చు కదా. రాముడు 5 రొట్టెలు. వాళ్ళు గాడా కాదా, దేవుడా కాదా? వాళ్ళ దేవుడు కాదు. మీరు చెప్పినట్టు యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభువే దేవుడా? మీరే చెప్పారు కదా. నేను చెప్పడం కాదు, మీరేం చెప్తారు? మీ నమ్మకం ఏంటి? మీ బిలీఫ్ ఏంటి? మీ బిలీఫ్ ఏంటి? నా బిలీవ్ అందరు దేవుళ్ళే. దేవుడు అనేటువంటి వాడు అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? అంటే మనిషిలాగా ఉంటాడా? ఏం అద్భుతాలు చేయలేడా? దేవుడు ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు కదా. మరి రాముడు పిలవండి, చేస్తాడు. బట్ నేను ఎక్కడ చెప్పలేదు. పిలవండి, చేస్తాడు. నేను ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పలేదు? నేను ఎక్కడ చెప్పలేదు. రామాయణంలో లేదు. 5 రొట్టెలు తెచ్చి రామాయణంలో మందికి పంచినట్టు ఎక్కడ లేదు. 5 రొట్టెల సంగతి పక్కన పెట్టండి. రామాయణంలో ఎందుకు పక్కన పెట్టాలి? భాగవతంలో మంది కడుపు మాకుంది యేసు ప్రభువే, కానీ మీకైతే 33 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలవండి, శుభ్రంగా మన దేశం అంతా పంచి పెట్టమనండి. మరి వాళ్ళే ఆ పని చేయలేరా? యేసు ప్రభు చేసిన పని వాళ్ళు చేయలేరా? వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. నేను చెప్తున్నాను. అయ్యో, దేవుడు కాదా? కాదు, యేసు ప్రభు నమ్ముకోండి. సరే, నేను నమ్ముకోండి అంటున్నారు. ఓకే, నేను నమ్ముతాను. నమ్మను మీరు చెప్తే సరే, మీకోసం నమ్ముతాను. మీరే చెప్పారు కదా. సరే, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో క్రిస్టియానిటీలో పేదవాళ్ళు లేరా? తిండి లేక చనిపోతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. బైబిల్లోనే ప్రభు ఏం చెప్పాడండి? వాళ్ళ కడుపు నింపొచ్చు కదా. ప్రభువే చెప్పాడండి. ఇక అట్లంటే అందరూ శుభ్రంగా తింటాం, ఇంటికాడ కూర్చోవడం. పని ఎవడు చేస్తాడు? పొలాలు ఎవడు పండిస్తాడు? ఇవన్నీ ఎవడు మెయింటైన్ చేస్తాడు? బిర్యానీలు వండి పెట్టమనట్లేదండి. పూటకు గతి లేని వాడికి ఒక్క పూట అయినా పెట్టొచ్చు కదా దేవుడు అని అడుగుతున్నాను. పెడతాడు. మనం అదే ఇప్పుడు పెట్టకపోయినా మరి వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారు? ఫర్ సపోజ్ అనుకుంటున్నారు, ఎక్కడ తిండి లేక చాలా మంది చచ్చిపోతున్నారు. ఎక్కడ? ఈ ప్రపంచం మొత్తం చాలా మంది. చాలా మంది సహజమే. అంటే దేవుడు చనిపోవడం సహజమే. దేవుడు చనిపోవడం సహజం. మనిషి పుట్టడం ఎంత అవసరమో చనిపోవడం కూడా అంత సహజమే. అమాయకులు చనిపోతున్నారు. అమాయకులు చనిపోతున్నారా? లేదు. పేదలు చనిపోతున్నారా? లేదు. ధనవంతులు కూడా చచ్చిపోతారు, డబ్బున్నా చచ్చిపోతారు. బైబిల్ కూడా ఏం చెప్పిందంటే పేదలు మీతో ఉండకపోరు అని చెప్పాడు. ఉంటారు, అన్ని కాలాల్లోనూ ఉంటారు. అందుకని మనకేం నేర్పాడంటే, నేనేదో దిగొచ్చి మహిమలు చేయటం కాదు నాయన, పేదలకు మీరు భోజనం పెట్టండి, ఆకలి కొంటే భోజనం పెట్టండి, శత్రువు అయినా సరే ఆకలి కొంటే భోజనం పెట్టండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి, ఆదరించ నన్ను చూసినట్టే, నాకు చేసినట్టే అని చెప్పాడు. ఎందుకంటే ఇంత మంచి వాక్యాలు ఏం కావాలి మనకి? ఇది దట్స్ ఇట్. సో కనుక ఎనీవే, టోటల్గా నేను కోరుకుంటుంది ఏంటంటే, నా సోదరునిగా మీరైనా ఎవరైనా సరే మన భారతీయులందరూ కూడా చక్కగా రక్షించబడాలి. మన భారతీయులందరూ కూడా వర్ధిల్లాలి, ప్రపంచంలో గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి మన భారతీయులందరూ. అదే సమయంలో మన భారతీయులందరూ కూడా రక్షణ విషయంలో కూడా మారు మనసు పొంది చక్కగా యేసుప్రభువుని నమ్ముకొని స్వర్గస్థులు కావాలి, స్వర్గంలో సంతోషించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నమ్మితేనే స్వర్గస్థులు అవుతారనేది మీ కాన్సెప్ట్ కదా అండి? అవును. నేను నమ్మకపోతే లేదు, నమ్మకపోతే ఆయన అవమానించినట్టే. మన తండ్రి పెంచి మా నాన్న దగ్గర పెరిగాను, పెద్దవాడు ఆయన. ఇప్పుడు నువ్వు నాన్న నాకు డౌట్గా ఉంది, నువ్వు మా నాన్నవేనంటే ఆయన ఎంత బాధపడతాడండి? కనుక మనం నమ్మాల్సిందే. ఆయన ఏం చెప్పాడంటే, తల్లి గర్భంలో నేను రూపించింది నేనే అని చెప్పాడు. ఒక చిన్న సందేహం నాకు ఇక్కడ. యాక్చువల్లీ ఒక చిన్న మాట మీరు అన్నారు కదా, వాస్తవానికి ఏ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నా తండ్రి కాదంటే తండ్రి బాధపడతాడు. చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గరే పెరుగుతాం, ఆయనతోటే ఉంటాం. ఒకరిని అమ్మ అని పిలుస్తాం, ఒకరిని నాన్న అంటే పిలుస్తాం కనుక ఇది ఒకటి ఎవిడెన్స్. బట్ ఇక్కడ దేవుడు ఒక్కడే లేడు కదా. మరి దేవుడు ఒక్కడే అని చెప్పబడట్లేదు. దేవుడు ఒక్కడే. మాట్లాడితే నేను విన్నాను, జాన్ బాబు గారు, మై ఫాదర్ నేమ్ ఇస్ శంకర్, మీ ఫాదర్ నేమ్ ఏంటి? భూషణం. రైట్? ఓకే. మీ నాన్న పేరు అడిగితే మీరు ఒకటే పేరు చెప్పారు, మీకు ఒకటే నాన్న, మీకు క్లారిటీ ఉంది, నాకు కూడా క్లారిటీ ఉంది, ఇది ఫైన్.
బట్ దేవుడి విషయానికి వచ్చేసరికి అట్లా లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక పిల్లాన్ని తీసుకొచ్చి, ఒక రామునో సోమునో లేకపోతే ఇంకొకరినో ఎవరినో కిరణ్ పాల్నో జాన్ పాల్నో ఎవరినో పెట్టినప్పుడు 10 మంది నిలబెట్టి ఆడికి ఏం తెలియదు పిల్లోడు 10 మందిని ఈడు మీ నాన్న రకరకాలుగా అంటుంటారు. ఇంకోటి వచ్చి కాదు వాడు మీ నాన్న అంటుంటాడు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే DNA టెస్ట్ చేస్తాం. ఆ 10 మంది DNA తీసుకొని టెస్ట్ చేసి ప్రూవ్ చేయడానికి ఉంటుంది. ఒకడే నాన్న అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10 మంది ఉన్నారు కదా లైన్లో. హిందువులో 30 దేవతలు ఉన్నారు, క్రిస్టియానిటీలో యేసు ప్రభు ఒకడున్నాడు, అక్కడ ముస్లింలకు చూసుకుంటే అల్లా ఉన్నాడు, రకరకాలుగా దేవుళ్ళని మొక్కబడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మీరు సింపుల్ గా ప్రూవ్ చేసుకోవడానికి బిలీవ్ చేస్తే సరిపోతుంది. సరే వినండి, నేను అనేది ఏంటంటే అది మీ ఆలోచన, మీ ఆవేదన. మీకు అంతమంది ఉన్నారు కాబట్టి మీ డౌట్ అది. మాకు అంతమంది లేరు. అంతమంది దేవుళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతమంది దేవుళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. హిందూ దేవుడు, క్రిస్టియన్ దేవుడు, లేకపోతే ఇక్కడ ముస్లిం దేవుడు, ముగ్గురిని తీసుకున్నా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా. లేదండి, అసలు హిందువులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు లేడండి. దేవుడు ఒక్కడేనండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అది మీరు చెప్తున్నారు. బట్ ఇప్పుడు నీ ముస్లిం అడిగితే అలా చెప్పడే, ఒక హిందువుని అడిగితే అలా చెప్పడే. అది వాళ్ళ అమాయకత్వం అనొచ్చు, లేక వాళ్ళ గుడితనం అనొచ్చు, లేకపోతే అది వాళ్ళ విశ్వాసం. వాళ్ళకే నేను వదిలేస్తాను. నన్ను అడిగితే ఖచ్చితంగా చేయలేరు, వదిలేస్తారు తప్ప మీరు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. నేను ఇందాక మీకు ప్రూవ్ చేయడానికి నేను కొన్ని ఆధారాలు ఇచ్చాను. మీరు ఆధారాలు ఇవ్వండి. ఆయనే చరిత్రక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ప్రవక్తల ప్రవచనాలు కొన్ని 100 సంవత్సరాల ముందు ప్రవచిస్తే నెరవేరినాయి. ఇదే ప్రూవ్ అంటే మీరు అలా ప్రూవ్ చేయండి. ఇదిగో కృష్ణుడు పుడతాడని మాకు ఎట్లా మునులు చెప్పారండి, లేకపోతే అల్లా ఇట్లా విషయంలో పలానా వాళ్ళు చెప్పారని చెప్పమానండి. సో భారతదేశంలో కూడా క్రీస్తు పూర్వం అని పెట్టారు. ఇంకెందుకంటే ఏం ప్రూవ్ కావాలి? ఇప్పటికీ ఆయన పుట్టినటువంటి పేర్లు, ఆయన ఏ కాలంలో జీవించాడో క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ మూల పురుషుడు యేసు ప్రభు వారే. ఆయన పుట్టిన కాడి నుంచి మన ఇంట్లో క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు రేపు 2024 వెళ్ళి 2025 వస్తుంది. మూలం ఎవరు? యేసు ప్రభువే. అక్కడ నుంచి కాలం గణించబడింది. ఇవే ఆధారాలు. ఇంకా ఎవరండి ఆయన ప్రూవ్ చేయి, ఈయన ప్రూవ్ చేయి, ఇంకా ఏం లేదు. ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వు నమ్మితే ప్రూవ్ అయిపోయింది. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నాకు ఇంకా కావాలని వెతుకుతున్నారు చాలా మంది. నేను ఇంకా టోటల్ గా మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం రోజు రోజుకు వెళ్ళిపోతుంది, విస్తరిస్తుంది. హిందుత్వం ఎక్కడ ఉందండి? ఎక్కడ? మహా అయితే నేను ఏదో నిన్న మొన్న చూశాను. సరే టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న ఒక 10-15% కంటే ఎక్కడ లేదు హిందుత్వం. ఓకే, సో కాబట్టి క్రైస్తవ్యం అన్ని దేశాల్లో విస్తరించింది. అంటే అందరు పిచ్చోళ్ళ, అందరు జ్ఞానం లేదా? సరే తీసేయి. మాది ప్రపంచంలో ముఖ్యమైందండి, సనాతన ధర్మం అండి, అబ్బో లక్షల కోట్ల సంవత్సరాలండి అనుకుంటున్నారు హిందువులు. పాపం భ్రమలో ఉంటే మరి ఎందుకు బయటకు వెళ్ళలేదు? ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అంటే దానికి ఆధారాలు లేవు, దానిలో సత్యం లేదని అర్థం. ప్రూవ్డ్. ప్రచారం చేసుకోకపోతే సత్యం లేదన్నట్టు. అంటే ప్రచారం ఎవరు చేసుకోవద్దన్నారు? మీరు చేస్తున్నారుగా, విదేశాలు కూడా చేస్తున్నారుగా. ఎన్ని చేసినా మీరు అక్కడే ఉంటారు, ఎందుకంటే దాంట్లో సత్యం లేదు, అది నిజం కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము దేవుడి యొక్క మంచి విషయాలు, అంటే దేవుడు ఏదైతే మంచిని బోధించాడో వాటిని మాత్రమే ప్రచారం చేస్తాం తప్ప క్రిస్టియన్స్ చేసినట్టు మా దేవుడే నిజము, మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు. ఇందాకే చెప్పేశాను. నేనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. ఏమండి ప్రెసిడెంట్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ మీరేనా? నేనే అన్న గంభీరమైనటువంటి పదం యేసుప్రభు వాడాడు. ఇంకెవరు వాళ్ళ? నేను దేవుడిని అని ఎవరు చెప్పలా. నేనే దేవుణ్ణి. ప్రభువుడు నీ పర్లేదండి, ఏదైనా పర్లేదంటే అక్కడ ఏదో లొసుగుంది. అదేదో డమ్మీ క్యాండిడేట్, డమ్మీ రాజు. నిజమైన రాజు అట్లా చెప్పట. దేశానికి నేను రాజుని అంటాడు. ఎవడో పక్కన వచ్చా నేను రాజునే అనుకోండి, నేనేమంటే ఈడు భలే మంచోడు, ఎంతమంది రాజులు అనుకున్నా అంటే ఆ డమ్మీ. నిజమైన రాజు అంటే దానికి ఒప్పుకోడు. నిజమైన రాజు నేనే దేవుణ్ణి, దట్స్ ఆల్, నన్నే పూజించాలి. మీరు అన్నట్టు నిజమైన రాజు అంత గంభీరంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తారు, భయభ్రాంతులకు గురవుతారు, లొంగిపోతారు. భయభ్రాంతులకు గురైపోతారు. రాజుల విషయానికి వస్తే తన రాజ్యంలో ప్రజలు సురక్షంగా ఉండాలని కోరుకుంటారు. నువ్వు రాజు భయపడాలి. ఒక రాజును రాజు కాదనే ప్రస్తావన వచ్చినప్పుడు నేనే రాజు అంటే అయ్యా రాజు మీరే అని అంటారా లేదా? అక్కడ ప్రజలు అంటారా లేదా? మరి ఇక్కడ అనట్లేదు కదా యేసు ప్రభు. నేను అనేది ఏంటంటే, రాజు ఖచ్చితంగా నేనే రాజుని అంటాడు, ఎందుకంటే అతను ఒరిజినల్ కింగ్ కాబట్టి. ఒరిజినాలిటీ లేనివాడే నేను కూడా రాజునే, నేను కూడా దేవుణ్ణి, ఆయన కూడా దేవుడే. నో ఇవన్నీ డమ్మీ డైలాగ్స్ కాబట్టి దాన్ని మనం బిలీవ్ చేయక్కర్లా. ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ ప్రూవ్డ్. నమ్మండి, నమ్మకపోతే అది మీ ఇష్టం. ఇదే మా సువార్త ప్రకటన. బలవంతం చేస్తే మేము. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. యేసు ప్రభువు నిజమని మీరు అంటున్నారు కదా,
యేసు ప్రభువుని నమ్మకపోతే నమ్మని వాళ్ళకి ఏం జరుగుతుంది? యేసు ప్రభువును నమ్ముకోకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారండి. ఈ లోకల్ ఎట్లా బ్రతకొచ్చు, మంచిగా బ్రతకొచ్చు. జీవితానికి నాకు ఒక డెఫినేషన్ ఇవ్వగలుగుతారా? డెఫినేషన్ అంటే చనిపోయిన తర్వాత పూర్తిగా బ్రతుకుతారు అంటే నిత్య నరకంలో కానీ లేదా పరలోకంలో నిత్య జీవంలో కానీ అని బైబిల్ చెప్తుంది. హిందూ గ్రంథాలు కూడా ఏం చెప్తుంటే మంచి చేస్తేనే ఉన్నా వాడు మళ్ళీ ఏదో మంచిగా పడతాడు, కానీ మళ్ళీ కొన్నాళ్ళు శిక్ష అనుభవించాలి, చెడు చేసినట్టు శిక్ష అనుభవించి మళ్ళీ పడతాడు, మళ్ళీ లేదంటే మంచి అనుభవిస్తాడు, ఇట్లా రకరకాలు చెప్తాయి. అయితే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ క్రైస్తవులు దాదాపు ఒక చెట్టుకున్నటువంటి 2 కొమ్మలు లాంటి వాళ్ళే దాదాపుగా, యేసు ప్రభు దగ్గర తప్ప ఈక్వల్గా ఉంటది. హిందుత్వం ఉంది, డిఫరెంట్ గా ఉంటది. సో కనుక నిత్య జీవం పొందడం అంటే ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్మితేనే, నా పాపాల కోసం ఆయన మరణించాడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మితేనే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మారుమనసు పొంది పాపాలని విడిచిపెట్టాలి. మళ్ళీ ఏదో నేను నమ్మేశానండి ఇక నేను వెళ్ళిపోతాంటే కుదరదు. మళ్ళీ నిజంగా నువ్వు చెడుతనాన్ని మానేయాలి, మోసాలు మానేయాలి, ఆయన బిడ్డగా మంచిగా బ్రతుకు, ఖచ్చితంగా నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. దట్స్ ఆల్. బైబిల్ అదే చెప్పింది, నమ్మమంది. నమ్మితేనే, నమ్మకమే, నమ్మితే నిత్య జీవాన్ని పొందుతావు, నమ్మని వారు శిక్ష విధించబడుతున్నది అని బైబిల్ చెప్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఇక్కడ బైబిల్ ని బేస్ చేసుకొని నమ్మాల్సిందే, అంతేనా? అంతే, ఆల్మోస్ట్. అంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది. ఒకవైపు బైబిల్, ఒకవైపు మన ఎక్స్పీరియన్స్, మరోవైపు సైంటిఫిక్ గా, మరోవైపు చారిత్రాత్మకంగా, మరోవైపు పురావస్తు, ఇవన్నీ మనం చూసుకొని బైబిల్ని విశ్వసిస్తూ మనం ముందుకు సాగాలి. టోటల్ నేను చెప్పేది ఏంటంటే సరే ఈ భౌతికమైనటువంటి వాటిని మనం పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీరు జాన్ పాల్ అన్నారు, ఆయన ఒక హిందువు. లేదా కిరణ్ పాల్ అంతకు ముందు వచ్చారు ఇంకో చోటికి, ఆయన ఒక హిందువు. ఓకే, నిజానికి మా పేరెంట్స్, మా ఫోర్ ఫాదర్స్ కూడా హిందువులు. బట్ వాళ్ళు క్రైస్తవంలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు మేము ఈ రోజు ప్రకటించాల్సి వస్తుంది? దాన్ని నమ్మాము, ఇది సత్యమని ప్రూవ్ అయ్యింది. హిందుత్వంలో ఉన్న కూడా పురాతన కాలంలో ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో శోధనలు పెట్టారు. మీరు దళితులరా అంటరాని వాళ్ళంటూ ఊరు బయట పెట్టారు, హింసించారు, బాధ పెట్టారు. మిషనరీస్ వచ్చి వాళ్ళకి చదువు నేర్పించి, బడులు కట్టించి, గుడులు కట్టించి, వైద్య రంగంలో తీసుకొచ్చి విద్యను నేర్పించారు. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంది, ఇదంతా మతాన్ని పెంచడం, సమానత్వం ఉంది. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంది, హిందుత్వంలో సమానత్వం లేదు. ఈ రోజు కూడా తనలాట అదే కదా, రిజర్వేషన్ తనలాట. ఇప్పుడు కూడా మన ట్రెండ్ అవుతున్న విషయం అదే కదా. సో కనుక సమానత్వం ఎక్కడుంది? ప్రజలు అక్కడ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. సో కనుక ఈ రోజున మన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఇప్పుడు కుల వివక్ష లేకుండా క్రిస్టియానిటీలో చేరిన వాళ్ళు వాళ్ళ కులాన్ని ఎక్కడ కూడా వాడుకోరా? అవసరం లేదు, వాడుకోరు. అవసరం లేదా? వాడుకోరు, అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీ, నువ్వు ఎస్సీ కాబట్టి మీ పిల్లలు కూడా ఎస్సీగా రాయించుకొని పిల్లలు స్కూల్లో అన్నారు. స్కూల్ చదువుతున్నప్పుడు నా పిల్లల్ని, నాకు అవసరం లేదు, బీసీసీగా రాయండి, నేను పాస్ట్ గారిని అని చెప్పాను. లేదంటే ఉద్యోగాలు రావండి మీ పిల్లలకి ఎట్లయితే అన్నారు. రాకపోయినా వెళ్ళండి కూడా, మాకేనా? మరి దాన్ని అంగీకరించకుండా ఇప్పుడు చాలా మంది క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు, కొందరు ఎస్సీలుగా వాళ్ళు ఏం తక్కువ అని చూపెట్టుకోదని, కొందరు రెడ్డిలుగానే ఉంటున్నారు. మరి వాళ్ళందరూ, అది ప్రభుత్వం చేస్తున్న తప్పది. రెడ్డిస్ అయిన వాళ్ళు క్రిస్టియన్లకు ఇప్పటికీ నాకు కాల్స్ వస్తాయి. నేను క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుడిగా ఉన్నాను. చాలా మంది ఎంఆర్ఓలతో మాట్లాడాను, చాలా మంది డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడతాను. ఈ విషయం మీద అసలు సరైన అవగాహన ఏ ఎంఆర్ఓ కూడా లేదు. అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఒక రెడ్డిలో నుంచి చర్చికి వస్తున్నాడు, పీసీసీలో వెయ్యాలి కదా. మీరు అంటుంది ఏంటంటే అతన్ని మరి రెడ్డిగా లేదు, వద్దంటలా, కావాలంటే అయ్యో నాకు కాల్ చేసి మేము మారుతామంటే ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగితే సరైన జీవోలు అవన్నీ మాకు తెలియట్లేదండి, మాకు తెలియదండి, మేమేం చేయలేమండి. ఎస్సీలకు మాత్రం మార్చమంటే మారుస్తామండి, ఓసీలు మాత్రం మేము చేయగలిగింది లేదండి, వాళ్ళు అట్లా ఉండాల్సిందేనండి అని అంటున్నారు. వాళ్ళు మారుతామరో దేవుడు అంటున్నారు. గవర్నమెంట్ లో వెసులుబాటు లేదు. దీని మీద కోర్టులో ఫైట్లు జరుగుతున్నాయి. నేనేమంటున్నా, వీళ్ళందరికీ నిజంగా ఇష్టం ఉందా? మరి చాలా మందికి ఇష్టం ఉంది. అంటే ఒకవేళ ఎవరన్నా ఎక్కడన్నా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మరి ఇష్టం లేని వాళ్ళ సంగతి ఏంటి? అది తప్పు. అది దాన్ని మేము ఖండిస్తాం. క్రైస్తవం అట్లా ఉండకూడదు. మనకు రిజర్వేషన్ కావాలంటే నాకు ఎస్సీగా, మన చర్చి కావాలంటే దేశ ప్రభు అంటే అది తప్పే. ముందు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు నేను నా పిల్లల గురించి చెప్పాను, ఇప్పుడు నా బిడ్డ గురించి చెప్పాను. నేను ఎస్సీ కాదు, బీసీ. ఓకే, రైట్, బీసీలో చదివాడు. బీసీలో చదివిన అతను కాలేజీలో టాపర్ అయ్యాడు. కాలేజీలో టాపర్ అయితే కాలేజీలో సెలెక్ట్ అయ్యి ఈరోజు కెనడాలో ఉన్నాడు నా కొడుకు. దేవుడు వదిలిపెట్లా. నా కూతురు ఉంది, నా కూతురు కాలేజీ టాపర్. చదువుతుండగానే వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జనరల్ గానే మాకేంటే కులం అడ్డం పెట్టుకోవాలి, మేము గవర్నమెంట్ జాబ్ చేస్తాం. నా కూతురు, నా కొడుకు కెనడాలో ఉన్నాడు. అయ్యే దేవుడు గొప్పవాడు ఆయన, మేము వాటి కోసం ఆశించలా, అయ్యే మా ఎంట పడ్డాయి. అట్లాగే నేను క్రైస్తవ సమాజానికి చెప్పేది ఏంటంటే, ఈ హిట్ టీవీ ఆధ్వర్యంలో చూసిన ఇంటర్వ్యూలో ఎవరు కూడా లోకాన్ని ఆశించి రిజర్వేషన్ కావాలి, బట్ అలాగే అదే కావాలి
అని ఆశించబాకండి. ఒకటి అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ విషయంలో కూడా మోసం ఉందండి. అంటే మీకు తెలుసో లేదో, ఓన్లీ ఎస్సీలు మాత్రమే చర్చిలోకి వస్తే అసలు కులానికి మతానికి సమాధానం ఎట్లా లింక్ అండి? కులం ఏం మారట్లేదే, ఆదాయం ఏం పెరగట్లేదే. చర్చికి వచ్చారు అనుకుందాం, పూరి గుడిసెలో ఉంటున్నాడు, ఏదో అట్లా పూరి గుడిసెలో ఉంటూ ఎస్సీగా బతుకుతూ ఏదో చర్చి పక్కనే ఉంది, వెళ్దాం మంచి మాట్లాడదామని వస్తున్నాడు, చదువుకుంటున్నాడు. ఉద్యోగానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు, నువ్వు ఆ చర్చికి వెళ్ళావా, బాప్తిసం పొందావా, అంటే నువ్వు క్రిస్టియన్వే, నువ్వు బీసీసీవి, నీకు రిజర్వేషన్ కట్ అన్నాడు. అదేంటి? వాడి వృత్తి మారలేదు, ప్రవృత్తి మారలేదు, అదే గుడిసెలో బతుకుతున్నాడు. ఇది ఒక అన్యాయం. వీటి మీద కోర్టులో జరుగుతున్నాయి ఆ తీర్పులు. ఇప్పుడు కదండి, చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ లో పడింది. మేము ఒక వీడియో కూడా పెట్టాం మన ఛానల్లో, క్రిస్ట్ విజన్ ఛానల్లో. ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది ఎస్సీలకి, అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ ఆత్మీయ కోణంలోకి వచ్చేటప్పటికి అవసరమైతే వాటిని వదిలిపెట్టేసేయండి, మనకి యేసు ప్రభువే ముఖ్యమని చెప్తా. మన దేవుడు వదిలిపెట్టడు, మన పిల్లల్ని దీవిస్తాడు. దానికి నేనే ఉదాహరణ, నా ఫ్యామిలీ. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు అందరూ మరి మీరంటే కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్నారు, మీరు ఫారిన్ కు కూడా పంపించడానికి మీరు రెడీగా ఉన్నారు, పంపించగలిగారు. మరి ఆర్థిక స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంది? నేను చెప్తుంది అదేనమ్మా. నేను రూపాయి పెట్టి నేను పంపించలేదు, అదే అంటుంది. కంపెనీనే పంపించేసింది. బిడ్డకి నేను ఎక్కడ లంచం కట్టలేదు. ఇప్పుడు మీరంటే కొంచెం హయ్యర్ గా ఉన్నారు అంటే నేనంటే అదే, పిల్లలకి తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, మీ పిల్లల్ని విడిచిపెట్టడు, మీ పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చాలా మంది పేదరికంలో ఉన్న క్రిస్టియన్ల గురించి ఏం చెప్తారు ఉంటారు? మరి వాళ్ళ లేరని నేను చెప్పను. ఇప్పుడు హిందుత్వంలో ఉంటారు, వేరే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఈ రిజర్వేషన్లలో ఉంటారో వీళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి అదే పెద్ద దిక్కు అయిపోతుంది. అవును, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను. ఉన్న పరంగా రిజర్వేషన్ వదులుకోవాలంటే కష్టమే. నేను అందుకు అంటున్నాను, వదులుకుండని కాదు, బట్ అసలు లేదు వదులుకోవాలని ఇప్పుడు చట్టం వచ్చింది. మొన్న సుప్రీంకోర్టులో చెప్పారు, ఒక అమ్మాయి ఇట్లాగే చదువుకుంటే వాళ్ళ నాన్న హిందువు, వాళ్ళ అమ్మ క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది. వాళ్ళ నాన్న హిందువే, హిందూ బ్యాక్గ్రౌండ్, ఎస్సీగా వచ్చింది, చదువుతుంది, జాబ్ కోసం నేను ఎస్సీనే ధ్రువపత్రం కావాలని వెళ్ళింది. ఈ వీళ్ళ ఫ్యామిలీ మీద యాంటీ ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి చర్చికి వెళ్తాని కంప్లైంట్ ఇచ్చారు విఆర్ఓకి. వాళ్ళు ఏం చేశారంటే మేము ఇవ్వమని చెప్పారు. ఈ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో పిటిషన్లు వాళ్ళ మద్రాస్ చెన్నైలో జరిగింది. చెన్నైలో హైకోర్టు ఏం చెప్పింది, డెసిషన్ ఏం తీసుకుంది, ఆలోచన చేసి, నువ్వు చర్చికి వెళ్ళావా? వెళ్ళానండి. బాప్తిసం పొందేవా? పొందానండి. యేసు ప్రభు నమ్మకం అండి. మరి అలాంటప్పుడు నువ్వు ఎస్సీ కాదు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇవ్వం అని కేసు కొట్టేసింది. ఇప్పుడు దీన్ని మీరు అగ్రీ చేస్తున్నారా? దీన్ని అగ్రీ చేయట్లేదు. ఇందాక మరి అన్నారు కదా, అది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇది చట్టపరంగా భౌతికంగా ఇది చాలా తప్పు. కానీ అదే నేను అంటున్నాను, మన క్రైస్తవులు వరే పోతే పోయింది, పోనివ్వండి, మనకి ఏసై ముఖ్యం అంటాను. మళ్ళా ఇది అన్యాయం. అన్యాయం అప్పుడు అన్యాయం అని గొంతెత్తి అరుస్తాను నేను. బట్ అయినా మా వాళ్ళకి ధైర్యం ఏం చెప్తానంటే అన్యాయమే. బట్ సరే, అవసరమైతే వదిలేయండి, మనకి ఏసై అంటే మనకి ఏసై చూసుకుంటాడు, ప్రభు ఉన్నాడు, పోతే పోయింది, మీరు ప్రభు బిడ్డలుగా జీవించండి అని చెప్తాను. అంటే మీ ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ అనేది ఒక సపరేట్ కమ్యూనిటీ అని మీరు భావించినప్పుడు డెఫినెట్లీ మరి మీకు దానికి సంబంధించి రాజ్యాంగం ఏవైతే కల్పించిందో వాటికి మీరు కట్టుబడి ఉండాలి కదా. అన్యాయం ఎట్లా అవుతుంది? కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. ఇది అన్యాయమేగా. ఇక రాజ్యాంగం సంబంధం లేదండి. ఇది రాజ్యాంగం లేదు, చట్టానికి. రాజ్యాంగం ఉంటే ఖచ్చితంగా అంగీకరించాలి. చట్టానికి రాజ్యాంగం వేరు, చట్టాలు చేసుకున్నటువంటి విధానాలు వేరు. చట్టానికి కూడా కట్టుబడి ఉండాలి. బట్ ఆ చట్టంలో మోసంగా రాస్తే, నేను అదే ఇందాక చెప్పాను, ఇప్పుడు మోసపూరితంగా ఉంది, కోర్టులో నడుస్తుంది ఇది. అయ్యో, ఇది సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. సీఎంలు కూడా ఏం చేయలేరు ఈ విషయంలో, కేంద్రమే కలిగించుకోవాలి. మేము మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఓకే, విషయం ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అయిపోతున్నాడు, ఓసీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అవట్లా. మరి ఇది మోసం కదా, అన్యాయం కదా. మరి అతను కూడా బీసీ చేయి, బీసీ రిజర్వేషన్ అప్లై చేయి. ఇక్కడేమో రిజర్వేషన్ పోగొట్టుకో. మీకు అర్థమైందా? ఎస్సీ అంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది, బీసీలకు రిజర్వేషన్ లేదు. మహా అయితే 1-2% ఉంటది, వీళ్ళకి 10-15% ఉంటది. ఇది వదులుకొని 1-2% నువ్వు వచ్చేసేయాలి. మరి ఓసీ వాళ్ళకి అసలు రిజర్వేషన్ లేదు. ఏడుకు వస్తే మరి బీసీ ఇస్తావా, నువ్వు 1-2 రిజర్వేషన్ చేరుస్తావా? మేము చేర్చం. మరి ఇది అన్యాయం కదా. వీడిని చేరుస్తానంటున్నావు, రిజర్వేషన్ తీసేస్తున్నావు. వాడిని చేర్చుకో, వాడిని రిజర్వేషన్ ఇయ్యి. అంటే ఎక్కడైనా కూడా ఉన్నది వదులుకోవాలంటే సులభం అవుతుంది, కానీ లేనిది ఇంకా అడిషనల్ గా యాడ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న చట్టానికి, రాజ్యాంగానికి. అంటే 15% ఉన్నదే పీకేస్తావు సంతోషంగా, 2% కలపలేవా? 15% వదిలేసుకుంటున్నాడు. ఇక్కడ 15% ఉన్న రిజర్వేషన్ వీళ్ళ స్థానంలో ఇంకోరికి మేలు జరుగుతుంది కదా అండి. ఎవరికి? వీళ్ళ స్థానంలో ఇంకో ఎస్సీలకు ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఎవరు లేరు. ఏం చదువులు ఉన్నాయి వాళ్ళకి? ఎంతమందికి వచ్చినాయి? ఏం ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి? పునాది ఎక్కడ ఉంది? అదే కదా ఇప్పుడు తనులు అట్లా అవే కదా, గొడవలు అవే కదా. మాకే ఇవ్వండి, మేము చర్చికి వెళ్ళినా సరే మమ్మల్ని దళితులుగా గుర్తించండి అని కేసు నడుస్తుంది. మేము చర్చికి వెళ్ళా మమ్మల్ని దళితులుగానే చూడండి. క్యాస్ట్ ఎందుకు మారుతుంది? చర్చికి వెళితే మతం కదా.
దేవుడిని నమ్ముకున్నాం, మతానికి క్యాస్ట్, మీరు క్యాస్ట్ని బట్టి మాకు ఇచ్చారు రిజర్వేషన్, మతం బీసీకి వెళ్ళంగానే మతంలో మతాన్ని దీన్ని ఎట్లా ముడేస్తారు అన్నది వాదనలు జరుగుతున్నాయి అమ్మా. రైట్ నౌ జరుగుతుంది అది దీని విషయంలో. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఎనీవే నేను కొంచెం అడబడిగా ఉండటం వల్ల కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయింది. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం తాపీగా ప్రశాంతంగా మరికొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christu Vijayam.